హలో ఫ్రెండ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమ్ ద కింగ్ $24. ఈరోజు వచ్చేసి అయితే మనం మైండ్ క్రాఫ్ట్ గేమ్ వచ్చేసి అయితే ఆడబోతున్నాం. అండ్ నాకు మైండ్ క్రాఫ్ట్ గురించి ఏం తెలియదు అనమాట. అండ్ వే ట్రీస్ కూడా తెలియదు. ఒక పని చేయండి, ఈ ట్రీస్ని ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇది వచ్చేసి పిగ్ అనమాట. అండ్ ట్రీస్ని అయితే కొడదాం, ట్రీస్ అయితే కొట్టాలి. అండ్ ఫస్ట్ ట్రీ నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం అనమాట. ఫస్ట్ ట్రీ నుంచి కొట్టుకుంటూ వస్తే బాగుంటుంది. అండ్ ఈ ట్రీస్ కొట్టడం వల్ల మనం వుడెన్ టూల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట గైస్. ఈ టూల్స్ వల్ల మనం వచ్చేసి అయితే జామింగ్స్ని ఈజీగా చంపచ్చు అనమాట. అలాగే యాక్స్తో ఈ స్టోన్ వచ్చేసి బ్రేక్ చేయాలనుకుంటా. ఈ స్టోన్ వచ్చేసి బ్రేక్ చేయాలి, మీకు కనిపిస్తున్నట్టుంది. అండ్ దాని తర్వాత మనం ఐరన్, డైమండ్, గోల్డ్ ఇంకా చాలా అంటే చాలా చెయ్యాలన్నమాట. అండ్ వుడ్ వచ్చేసి నేను ఎందుకు పెట్టా అంటే ఫస్ట్ కదా కలెక్ట్ చేసింది ఆడ పెట్టేద్దాం. అండ్ ఇవంతా నాకు అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు. అండ్ ఫస్ట్ దట్ బ్లాక్ నేను ఇది మైండ్ చేసి మళ్ళీ పెట్టేస్తాను అనమాట. ఫస్ట్ చేసింది నేను ఆడబెడతా. ఓఎంజీ, ఓ మై, ఫైనల్ మనకు వచ్చేసి అయితే విలేజ్ అయితే దొరికిందనమాట గాయస్. మనం తొందరగా అయితే విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అనమాట. మన స్పాట్ పక్కనే విలేజ్ వచ్చింది. ఇలా కొంతమందికి వచ్చిందంట గైస్. అండ్ వాటర్ అనుకుంటా ఇది. అండ్ వెళ్ళిపోదాం పదండి, తొందరగా. ఫైనల్గా విలేజ్కి వచ్చేసాం అనమాట. అండ్ విలేజ్కి వస్తే ఫుడ్, బెడ్ ఫ్రీ అంట గైస్. ఫ్రీ సరే అండి, డోర్ వేసి పడుకున్నాం. అండ్ ఫైనల్గా ఫస్ట్ డే వచ్చేసి అయితే కంప్లీట్ చేసాం అనమాట మనం మైండ్ క్రాఫ్ట్ వరల్డ్ వచ్చేసి అయితే. అండ్ ఇది మనం సిరీస్లో అయితే కంటిన్యూ చేద్దాం అనమాట. అండ్ ఇక్కడ మనం జాబ్స్ కూడా తప్పించుకోవచ్చు గైస్ విలేజ్ నుంచి. ఐరన్ గోలం అని ఒకడు ఉంటాడంట, మన విలేజెస్ని వచ్చేసి అయితే కాపాడతారంట. అట్లా మనం విలేజ్లో ఉంటాం కానీ మనం కూడా కాపాడుతాము. ఐరన్ గోలం ఎక్కడున్నాడు? ఐరన్ గోలం ఓ ఫైనలీ వచ్చేసి మనకు ఐరన్ గోలం అయితే కనిపించేసాడు అనమాట. ఐరన్ గోలం హై బై, హలో ఏదైనా చూసాడు ఫ్రెండ్స్, ఎట్టున్నాడు చూసారు ఐరన్ గోలం కండలు వేసుకొని చూసాడా? కిందకు పోరా, కిందకు పో. అటు చూడండి ఫ్రెండ్స్, కింద పోమంటే మళ్ళీ ముందు పైకి వస్తున్నాడు. అండ్ చూసాడు ఎట్టు వెళ్తుందో సల్లేండి. అండ్ వాడు ఫేస్ కూడా విలేజెస్ లాగే ఉంది. అదండి అదే ముక్కు, అదే కళ్ళు అనమాట. ఇప్పుడు వీడిని నిన్ను కొడితే వాడు నన్ను ఎగరేసి కొడతారంట. అండ్ వచ్చేసి ఇదేమి సెకండ్ టైం. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి అయితే ఫైనల్గా మనకి బ్లాక్ స్మిత్ అయితే వచ్చేసి అయితే దొరికిందనమాట. అండ్ ఫైనల్గా డైమండ్స్ దొరికాయి. అండ్ ఫైనల్గా మనకి డైమండ్ అండి, ఇదేంటిది డైమండ్. అండ్ ఐరన్ వచ్చేసి అయితే కొద్దిగా దొరికింది. అండ్ గోల్డ్ కూడా ఉందన్నమాట కొద్దిగా. అండ్ ప్యాంట్స్ అలాగే షూస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా గోల్డెన్ ఆర్బర్ వచ్చేసి అయితే ఆడైతే పెట్టేద్దాం. గోల్డ్ అనమాట, గోల్డ్ ఇంగెట్స్ అంటారు అనుకుంటా దాన్ని. ఏమంటారు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అనమాట ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం ఆడుతున్నా మైండ్ క్రాఫ్ట్ వచ్చేసి అయితే. అండ్ మనకు వచ్చేసి ఏం తెలియదు. అండ్ సెకండ్ పార్ట్లో ఇల్లు కట్టడానికి అయితే ట్రై చేస్తాను. చూద్దాం ఇల్లు వచ్చేసి అయితే మనం ఎట్లా కడతాము. ఖచ్చితంగా ఎట్ట అయిపోయింది ఇల్లు అయితే వచ్చేసి అయితే పక్కా చెప్పగలుగుతున్నా. అండ్ విలేజెస్ అయితే ఉన్నారు. అండ్ క్యాట్ కూడా ఉందాడ. అండ్ ఇది వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్, ఇది ఇంకా బ్లాక్ స్మిత్. నేనైతే చూసుకోలేదన్నమాట. 2 బ్లాక్ స్మిత్లు వచ్చేసి మనకి ఒక్క విలేజ్లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ వీడి దగ్గర మంచి లూటే ఉంది. ఐరన్ చెస్ట్ ప్లేట్ వచ్చేసి అయితే దొరికింది మనకి. అండ్ మన స్కిన్ చూసారా, పాస్ ప్యాంట్, టోపీ, చినిగిపోయిన షర్టు, చినిగిపోయిన ప్యాంటు, బొక్కలు పడిన షూస్ అనమాట. మన స్కిన్ ఏమి ఉండదు, అలా ఉండదు ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా విలేజ్ అడుగుదా వీడితో ట్రేడ్ చేద్దాం ఉండండి. 10 కోల్ ఇస్తే ఒక ఎమరాల్డ్ ఇస్తాడా. అండ్ 11
ఇస్తే ఒక స్వాడ్ ఇస్తాడంట, ఐరన్ స్వాడ్ వచ్చేసి అయితే. అండ్ వీడేసిన ట్రేడ్ ఈడు 15కి ఒకటి ఇస్తాడంట, 11కి ఒకటి ఇస్తాడు గోల్కి. అండ్ ఇది 15 గోల్కి ఈడు కూడా 1 ఎవడలే ఇస్తున్నాడు, కానీ మిగతా అంతా సేమే. వాడు కూడా 15 ఇస్తున్నాడా ఏమో లేదు. ఈడ అండ్ వీళ్ళండి ఫ్రెండ్స్ కొత్తగా ఉంది. ఇంట్లోపల చెస్ట్ అయితే ఉంది, ఈడ 2 బెడ్లు అయితే ఉన్నాయి. ఓకే ఓకే, హాయిగా పడుకోవచ్చు నైట్ అయితే. అండ్ 3 యాపిల్స్, ఒక బ్రెడ్ అయితే ఉంది. అండ్ అవి ట్రీస్ వచ్చేసి అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి బెడ్ అనమాట, ఇంకా దీంతో పని లేదు. అండ్ భయ్ 2 బ్లాక్ స్మిత్లు ఉన్నాయన్నమాట గైస్. ఈడొచ్చేసి పక్క పక్కనే, అంటే టోటల్గా ఒక్క చోట 3 బ్లాక్ స్మిత్లు వచ్చేసి మన దొరికి. అండ్ ఇక్కడ కొద్దిగా గోల్డ్ ఉంది, అండ్ యాపిల్స్ ఉన్నాయి. అండ్ యాపిల్స్ మనకేం పని లేదులే, కానీ జస్ట్ వచ్చేసి ఈడ వదిలేసి వెళ్ళిపోదాం అనమాట. అండ్ సెకండ్ ఎపిసోడ్లో డైమండ్ ఆర్మర్కి అప్గ్రేడ్ అవ్వడానికి ట్రై చేస్తా, అవుతే అయింది, లేకపోతే సెకండ్ పార్ట్ నేను ఖచ్చితంగా ఒక ఇల్లు అయితే కట్టుకుంటానమాట. ఈ విలేజెస్లో ఇల్లు వచ్చి కబ్జా చేసుకొని పడుకోవడం అంటే నాకు ఏం ఇష్టం లేదు. అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ గేమ్ ప్లే వీడియో కూడా అనమాట. అండ్ దీన్ని మనం వచ్చేసి ఎంటర్ డ్రాగన్ వచ్చేసి అయితే ఒకటి ఉంటుందంట, దాన్ని బీట్ చేస్తే గేమ్ వచ్చేసి అయితే అయిపోద్ది. దాన్ని చేయాలంటే చాలా చాలా అంటే చాలా పెద్ద పనులు అయితే ఉన్నాయంట. ఆ పనులని మనం చూసుకుందాంలే కానీ. అండ్ ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఇదైతే ఉందన్నమాట, దీని పేరు ఏంటారు తెలీదు. దీంతో బ్రెడ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనం ఒక 10 వచ్చేసి అయితే కలెక్ట్ చేసినట్టున్నాం. అండ్ ఇది చేయాలంటే క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి కదా. నాకు క్రాఫ్టింగ్ టేబుల్ ఏం, మనం వచ్చేసి వుడ్డే కలెక్ట్ చేసుకోకుండా మనం డైమండ్స్ వచ్చేసి సంపాదించామన్నమాట. అలాగే ఐరన్ కూడా అనమాట. ఇది వచ్చేసి నాకు ఓల్డ్ రికార్డ్ అనేది అనుకున్నా. అవునో ఓల్డ్ రికార్డ్ అవునో కాదు, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. అండ్ ఇక్కడ ఒకటికి వస్తున్నప్పుడు తీసుకోవచ్చులేండి. అండ్ వాటర్లోకి అయితే వచ్చేసి ఇవి వచ్చేసి ఫిషెస్ అనమాట. ఈ ఫిషెస్ వచ్చేసి అయితే మనం ఆడ క్యాట్ ఉంది కదా, ఆ క్యాట్కి వచ్చేసి అయితే మనం వచ్చేసి అయితే తినిపిస్తే అది మనకి ఫ్రెండ్ అయిద్దంట, టేమ్ అయిద్ది అనుకుంటా. అండ్ మనకి క్రీపర్స్ దగ్గర నుంచి దూరంగా ఉండొచ్చు. నైట్ అయితే జాంబీ స్కెల్టన్ కీపర్స్ అయితే వస్తాయన్నమాట. మన ఐరన్ గోళం జాంబీస్ని స్కెల్టన్స్ చూసుకుంటాడు కానీ కీపర్స్ని ఏం చేయడు. అందుకే మనం వచ్చేసి ఒక క్యాట్ని వచ్చేసి అయితే మనం వచ్చేసి అయితే పెట్టుకోవాలన్నమాట, లేకపోతే ఇబ్బంది అయిపోయింది. అండ్ ఫైనల్గా వుడ్ వచ్చేసి అయితే కొట్టేద్దాం. అండ్ తొందరగా అయితే కొట్టేద్దాం అనమాట. అండ్ జస్ట్ ఓకేలేండి, కొట్టేసుకుందాం. వుడ్ వచ్చేసి అయితే మొత్తం కొట్టేసుకుందాం అనమాట. ఇంకా నాకు ఈ చెట్టు గురించి మర్చిపోయాను అనమాట నేను. అండ్ ఇక్కడ ఓకే, అండ్ ఇది కూడా వచ్చేసి అయితే తీసేద్దాం అనమాట. అండ్ వచ్చేసి అయితే ఇప్పుడు వచ్చేసి అయితే వుడ్ నుంచి ప్లాంక్స్లో అయితే వచ్చేసి అయితే మారుద్దాం అనమాట. మన దగ్గర 7 వుడ్ అయితే ఉంది. అండ్ అన్ని ప్లాంక్స్లో వచ్చేసి అయితే మార్చేద్దాం. అండ్ ఇది వచ్చేసి అయితే ఏ ట్రీయో చెప్పండి. అండ్ వచ్చేసి అయితే ఇప్పుడు మనం ఒక క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసి అయితే చేసేసుకుందాం అనమాట. అండ్ ఇదేంటి, అండ్ ఇది గోల్డ్. ఓకే లేండి, ఇవంతా మనకు అక్కర్లేదు. క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి, మనకు క్రాఫ్టింగ్ టేబుల్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఆగండి, ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసి అయితే పెట్టేసి మనం టూల్స్ అయితే చేసుకుందాం, వుడెన్ టూల్స్ అనమాట. అండ్ టూల్స్ ఎందుకు, ఇక్కడే స్టోన్ ఉంది కదా, ఒక యాక్స్ స్టిక్స్ అయితే పుల్లలు తీసుకొని వచ్చేసి అయితే యాక్స్ వచ్చేసి అయితే మనం వచ్చేసి అయితే తయారు చేద్దాం అనమాట. యాక్స్ ఒకటి వుడెన్ యాక్స్ వచ్చేసి అయితే ఇప్పుడు దీన్ని వచ్చేసి అయితే తీసేసి
ఓకే. అరే పడిపోతున్నా గాయస్. ఇప్పుడు మనం ఈ స్టోన్ వచ్చేసి కలెక్ట్ చేద్దాం అనమాట. ఇది బ్రేక్ అయ్యేంత వరకు నేను వచ్చేసి అయితే కలెక్ట్ చేస్తూనే ఉంటాను అనమాట. స్టోన్ వచ్చేసి అయితే ఎన్ని వస్తే అన్ని వచ్చాయన్నమాట. అండ్ కలెక్ట్ చేసుకుందాం స్టోన్ వచ్చేసి అయితే. అండ్ ఈ స్టోన్తో స్టోన్ టూల్స్ అయితే చేసుకోవచ్చు అంట. స్వాడ్ యాక్స్, పికాక్స్ వచ్చేసి అయితే. అందుకని నేను వుడ్ చేద్దాం అనుకున్నా, కానీ ఈడే స్టోన్ ఉంది కాబట్టి నేను ఇంకా ఐరన్ స్టోన్కి అయితే నేను వచ్చేసి అప్గ్రేడ్ అయితే అయిపోతా అనమాట. అండ్ మన దగ్గర ఐరన్ డైమండ్ కూడా ఉంది. మనం వచ్చేసి అయితే డైమండ్ ఆర్మర్ కూడా వచ్చేసి అయితే చేసేసుకుందాం అనమాట. తొందరగా వచ్చేసి అయితే. అండ్ నెదర్ పోర్ట్రస్ అని ఒక ఐలాండ్ ఉంటుందంట. అది ఐలాండ్ కాదు, నెదర్ పోర్ట్రస్ అనేది ఒకటి ఉందంట. అది చేసుకొని దాని లోపలికి వెళ్తే వేరే దేశానికి వెళ్ళిపోతామంట. మనం వేరే వరల్డ్లోకి అయితే వెళ్ళిపోతామంట. చూద్దాం. అండ్ మర్చిపోయాను, ఈ వరల్డ్ పేరు ఏం పెట్టారో మీకు తెలీదు కదా. ఇప్పుడు వచ్చేసి నేనైతే చెప్తానమాట. ఏకంగా నేను 16 minutes వచ్చేసి అయితే ఆలోచించాను అనమాట. ఈ వరల్డ్ పేరు వచ్చేసి అయితే నేను వరల్డ్ వార్ 3 వచ్చేసి అయితే పెట్టాను అనమాట. ఇక్కడ మనం చేసేవన్నీ ఇబ్బందిసాలే, మామూలుగా ఉండదు అంతా. మనం ఈ వరల్డ్ అంతా మనం ఎంటర్ డ్రాగన్ ప్రీట్ చేశాక ఈ వరల్డ్ అంతా లావాలు వచ్చేసి అయితే లావా తీసుకొని వచ్చేసి అయితే వాటర్ బకెట్స్తో లావాతో పోసేసి ఈ వరల్డ్తో వచ్చేసి అయితే మనం తలగబెట్టేద్దాం అనమాట. ఎట్టుంది మన ప్లాన్. అండ్ ఈ యాక్స్ ఓకే బ్రేక్ అయితే అయిపోయిందనమాట. అండ్ తొందరగా అయితే వెళ్ళిపోదాం. తొందరగా అయితే వెళ్ళిపోవాలి గైస్. అండ్ వాటర్ ఉంది ఈడ. తొందరగా అయితే వెళ్ళిపోదాం, టైం వేస్ట్ అవ్వాలి గైస్ ఇవన్నీ. అండ్ అవసరం. అండ్ తొందరగా అయితే వెళ్ళిపోదాం. అండ్ నైట్ కూడా అవుతున్నట్టుంది. అండ్ మనం వచ్చేసి అయితే క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసి అయితే మనం క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసి అయితే ఈడైతే పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు స్టోన్ టూల్స్ అయితే చేసేసుకుందాం అనమాట. టూల్ చేసేసుకోకుండా ముందు వచ్చేసి అయితే మనం స్టిక్స్ అయితే చేసుకుందాం అనమాట. కొన్ని ఒక ఎక్కువ వద్దులేండి, ఇంకా కొన్ని అయితే చేసుకుందాం. 26 వచ్చాయా. ఓకే. స్వాడ్ యాక్స్, పికాక్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనం వచ్చేసి అయితే స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోయి నైట్ కూడా అయిపోయింది అనమాట. అండ్ ఈ వరల్డ్ వచ్చేసి అయితే మనం సెకండ్ డే కూడా ఫినిష్ చేసేద్దాం అనమాట. ఫినిష్ చేసేసాం. అండ్ జాంబీస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇప్పుడు జాంబీస్ రండ్రా. అండ్ మన కింద ఇది వచ్చేసి ఓకే గైస్, మనం వచ్చేసి అయితే హెచ్పి వచ్చేసి అయితే పెంచుకోవాలి కదా గైస్. అండ్ ఈ షీప్ వచ్చేసి పెంచుకొని అయితే ఫస్ట్ 1 HP అయితే తీసుకుందాం అనమాట. అండ్ ఈ ఫస్ట్ హెచ్పి అంటారా ఏమో లేండి, మనం ఇది వచ్చేసి అయితే 1 వరకు అయితే చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, 1 అయితే అయిపోయింది. అండ్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇంతే. మర్చిపోకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఫైనల్గా మనకు వచ్చేసి అయితే ఫస్ట్ ఎపిసోడ్లో ఒక విలేజ్ దొరికింది. ఐరన్ గోలం బాబాయ్తో మాట్లాడడం